హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన రూట్ నెంబర్ 17 మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 1995 సంవత్సరం డిసెంబర్ 25 అర్ధరాత్రి సమయంలో ఒక ప్రాంతంలోని అడవి మార్గం గుండా వెళ్తున్న కారు యాక్సిడెంట్ అయినట్టు చూపిస్తారు. ఇంకా తర్వాత 13 డిసెంబర్ 2022 సంవత్సరం అదే అటవీ ప్రాంతంలోని ఒక ప్లేస్లో భూమి లోపలికి ఉన్న రహస్య మార్గం నుండి ఒక భయంకర ఆకారం బయటికి రాగా ఆ ఆకారం నుంచి తప్పించుకొని ఒక అమ్మాయి ఫుల్గా భయపడిపోతూ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అలా ఆ అమ్మాయి ఆ ఆకారం నుంచి తప్పించుకొని చాలా దూరం పరిగెడుతుంది. అయితే ఆ ఆకారం కూడా ఆ అమ్మాయి వెంటపడుతూ చివరికి ఆ అమ్మాయిపై అటాక్ చేయడంతో ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఈ ఇన్సిడెంట్ జరగడానికి 3 గంటల ముందు అదే అటవీ ప్రాంత మార్గంలో ఒక వ్యక్తి జీప్ లో వెళ్తూ ఉండగా సడన్ గా వ్యక్తి కారు ఎదురుగా భయంకర ఆకారం కనిపించడంతో ఆ వ్యక్తి ఫుల్ గా భయపడిపోయి కారు సడన్ బ్రేక్ వేయడంతో చిన్న యాక్సిడెంట్ అవుతుంది. అలా వ్యక్తి జీపు దిగి ఆ ఆకారం ఏంటా అని ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అక్కడే ఆ వ్యక్తికి రక్తం మరకలు కనిపించడంతో అది చూసి ఆ వ్యక్తి అక్కడ ఉండటం ప్రమాదమని వెంటనే జీప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూడగా అప్పుడే సడన్ గా వెనక నుండి ఆ వ్యక్తిపై ఎవరో అటాక్ చేసినట్లు చూపిస్తారు. అసలు ఆ మార్గంలో వెళ్లే వారిపై అటాక్ చేస్తుంది ఎవరు, ఆ భయంకర ఆకారం ఏంటి అనేది మూవీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మూవీ స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. ఇక్కడే మనకి మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన కార్తిక్ అండ్ అంజనా అనే కపుల్ ని చూపిస్తారు. అయితే ఇద్దరికి ఇంకా పెళ్ళయి ఉండదు. ఇద్దరు ఒకరికొకరు నచ్చి రిలేషన్షిప్ లో ఉంటారు. త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే మరి కొన్ని రోజుల్లో కార్తిక్ బర్త్డే ఉంటుంది. అందుకే కార్తిక్ అంజనాని వెకేషన్కి తీసుకెళ్ళాలి అనుకుంటాడు. అలాగే ఈ రోజు మొత్తం కార్తిక్ అంజనాని చిన్న ట్రిప్ కోసం బయటికి తీసుకెళ్ళాలి అని అదే విషయం అంజనాకి చెప్పి ఉంటాడు. దాంతో అంజనా కూడా అదే విషయం తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అంజనా దగ్గరికి కార్తిక్ వచ్చి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా, త్వరగా రెడీ అయ్యి బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేయి, ఇప్పటికే లేట్ అయ్యింది అంటాడు. దాంతో అంజనా కాల్ కట్ చేసి అలా ఇద్దరు రెడీ అయ్యి 1 డే ట్రిప్ కోసం కార్లో బయలుదేరుతారు. అలా మార్గమధ్యంలో కార్తిక్ మెడికల్ షాప్లో సేఫ్టీ ప్యాకెట్స్ తీసుకుంటాడు. తర్వాత పెట్రోల్ బంక్లో కార్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని తమ ట్రిప్ కంటిన్యూ చేస్తారు. అలా ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉండగా అలా కొంత దూరం వెళ్ళగానే కారు ట్రబుల్ ఇవ్వడంతో చాలా కష్టపడి కారు రిపేర్ చేయించుకుని తిరిగి తమ ప్రయాణం కొనసాగిస్తారు. నెక్స్ట్ సీన్లో అలా సాయంత్రం అవుతుంది. కార్తిక్ తాము చేరుకోవాల్సిన ప్లేస్కి కారులో వెళ్తూ ఉండగా దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకుంటారు. అయితే ఆ అటవీ ప్రాంతంలోని ఒక ప్లేస్లో 2 దారులు ఉంటాయి. అది చూసిన కార్తిక్కి ఏ దారిలో వెళ్లాలో అంత క్లారిటీగా తెలియకపోవడంతో సర్వీస్ రోడ్లో ఉన్న దారిలోనే వెళ్తాడు. అయితే ఆ రోడ్డు పక్కనే ఉన్న బోర్డు మీద సాయంత్రం 6 దాటాక ఈ దారిలో వాహనాలు వెళ్లడం ప్రమాదకరమని అందుకే వెళ్ళకూడదని రాసి ఉంటుంది. నిజానికి కార్తిక్ ఆ బోర్డు చూడకుండా స్పీడ్గా అదే దారిలో వెళ్ళిపోతాడు. అదే దారిలో చాలా దూరం లోపలికి వెళ్ళి ఆ అడవిలోని ఒక ప్రాంతం చాలా అందంగా ఉండడంతో అక్కడే స్టే చేయాలని ఫిక్స్ అయ్యి అదే ప్లేస్లో తాము ఉండడానికి క్యాంప్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే వారిని ఎవరో గమనిస్తున్నట్లు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో అలా చీకటి పడడంతో ఇద్దరు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసి ఇద్దరు మాట్లాడుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ అలా ఇద్దరు కార్లోనే మరింత క్లోజ్ అయ్యి అలా ఇంటిమేట్ కూడా అవుతారు. అలాగే కార్లో ఇద్దరు నిద్రపోతారు. అలా అర్ధరాత్రి సమయంలో కార్తిక్కి మెలకువ వచ్చి సిగరెట్ తాగేందుకు కారు డోర్స్ ఓపెన్ చేసి బయటికి వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అంజనా కారులో ఫుల్గా నిద్రలో ఉంటుంది. అప్పుడే కార్తిక్కి కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో అది అటవీ ప్రాంతం కాబట్టి ఏవైనా అడవి జంతువులు తిరుగుతుంటాయని మళ్ళీ కారులోకి వెళ్ళి నిద్రపోతాడు. అలా కాసేపటికే కార్తిక్కి మళ్ళీ విచిత్రమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవడంతో కార్తిక్ కారులోనే ఉండి చుట్టూ చూస్తూ ఉండగా అప్పుడే సడన్గా కారు ముందు నుండి ఏదో ఆకారం వెళ్ళడంతో కార్తిక్ కొంచెం భయపడి అరుస్తాడు. దాంతో ఆ అరుపు విన్న అంజనాకి మెలకువ వచ్చి ఏమైంది కార్తిక్, ఎందుకు అలా అరిచావని అడగ్గా కార్తిక్ భయపడిపోతూ కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూడగా కారు స్టార్ట్ అవ్వదు. అప్పుడే అంజనా కార్తిక్ మాటలు పట్టించుకోకుండా కారు డోర్ ఓపెన్ చేసి నీకు ఏదో కల వచ్చినట్టు ఉంది, అందుకే భయపడ్డావని కార్తిక్ బయటకి వెళ్ళకు అని చెప్తున్నా సరే అంజనా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అప్పుడే సడన్గా ఎవరో అంజనాపై అటాక్ చేయడానికి రాగా అంజనా ఫుల్గా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. దాంతో కార్తిక్ కూడా బయటికి రాగా తనపై కూడా అటాక్ చేస్తారు. సీన్ కట్ చేస్తే మరో పక్క అంజనా ఉండే హాస్టల్ వార్డెన్ మాలతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్టర్ సలీంని కలిసి సార్, మా హాస్టల్లో ఉండే కాలేజ్ స్టూడెంట్ అయిన అంజనా అనే అమ్మాయి 2 రోజులుగా
హాస్టల్కి రాలేదు. తను బయటికి వెళ్ళేటప్పుడు ఒక రోజులో తిరిగి వస్తా అని చెప్పి వెళ్ళింది, కానీ 2 రోజులైనా తిరిగి రాలేదు. అంతేకాక తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. అదంతా విన్న ఇన్స్పెక్టర్ తను వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తుందో ఏమైనా చెప్పిందా అని అంజనా ఫ్రెండ్స్ని అడగ్గా, దానికి వారు తన బాయ్ ఫ్రెండ్తో 1 డే ట్రిప్ కోసం వెళ్తున్నట్టు చెప్పింది సార్ అంటారు. దానికి ఇన్స్పెక్టర్ తను వెళ్ళింది తన బాయ్ ఫ్రెండ్తోనే కదా, ఇద్దరు కలిసి ట్రిప్కి వెళ్ళారు అంటున్నారు, కాబట్టి 1-2 రోజులు టైం పడుతుంది, మీరేం టెన్షన్ పడకండి, అంజనా తిరిగి వచ్చేస్తుందిలే అని నచ్చజెప్పి అక్కడి నుంచి పంపబోగా, అప్పుడే వార్డెన్ ఇన్స్పెక్టర్తో సార్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, అంజనా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఎక్స్ మినిస్టర్ గురుమూర్తి కొడుకు కార్తిక్ అని చెప్తుంది. అది విన్న ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఎందుకంటే అంజనా ఒక సాధారణ అమ్మాయి కాబట్టి కనబడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చినా సీరియస్గా తీసుకోలేదు. అదే ఎక్స్ మినిస్టర్ కొడుకు అనగానే వెంటనే రియాక్ట్ అయ్యి అంజనా మిస్ అయ్యింది అంటే కార్తిక్ కూడా మిస్ అయి ఉంటాడు అని అక్కడే ఉన్న విఘ్నేష్ అనే పోలీస్ ఆఫీసర్తో వెంటనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క కార్తిక్ అండ్ అంజనా ఒక నిర్మానుష్య గుహ లాంటి ప్రదేశంలో దెబ్బలతో స్పృహ కోల్పోయి పడి ఉండటం చూపిస్తారు. అలా కాసేపటికే అంజనాకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి పక్కనే స్పృహ లేకుండా పడి ఉన్న కార్తిక్ని చూసి తనని లేపాలని చూసినా సరే కార్తిక్కి స్పృహ రాదు. అప్పుడే అంజనా ప్లేస్ అంతా చూసి ఆ గుహని ఎవరో మనిషి రెడీ చేసిన దానిలా ఉండటం అర్థమయ్యి దప్పిక అవ్వడంతో వాటర్ కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా అప్పుడే ఒక డ్రమ్లో మనిషి ఎముకలు పుర్రె చూసి ఫుల్గా భయపడిపోయి గట్టిగా అరవడంతో కార్తిక్ కూడా మెలకువ వచ్చి అలా ఇద్దరు ఆ ప్లేస్ అంతా చూసి భయపడి ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలి అని బయటికి వెళ్లేందుకు ట్రై చేస్తూ ఉంటారు. మరో పక్క ఇన్స్పెక్టర్ అండ్ విఘ్నేష్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కార్తిక్ ఇంటికి వెళ్ళి అక్కడ కార్తిక్ గురించి ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత విఘ్నేష్ బాగా ఆలోచించి అసలు కార్తిక్ అండ్ అంజనా ట్రిప్ కోసం ఎక్కడికి వెళ్లారో కనిపెట్టాలి అని అసలు అంజనా కార్తిక్కి ఎన్ని గంటలకు కాల్ చేసిందో తెలుసుకొని తర్వాత అంజనా కార్తిక్కి కాల్ చేశాక వారిద్దరూ కలిసి ఏ టైంకి ట్రిప్ కోసం బయలుదేరారా అని ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారు. అలాగే కార్తిక్ చివరిసారిగా ఎవరెవరికి కాల్ చేశాడో తన ఫోన్ని ఎక్కడెక్కడ యూజ్ చేశాడో లిస్టు సేకరిస్తారు. అప్పుడే సలీం అండ్ విఘ్నేష్కి కార్తిక్ అండ్ అంజనా ట్రిప్కి బయలుదేరాక దాదాపుగా 1 గంట తర్వాత కార్తిక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని, అంటే కార్తిక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు ఉన్న లొకేషన్కి ఇంచుమించు చుట్టూ 5 కిలోమీటర్ల లోపే కార్తిక్ అండ్ అంజనా మిస్ అయి ఉండవచ్చు అని సలీం అండ్ విఘ్నేష్ వాళ్ళని వెతికేందుకు తమ టీంతో బయలుదేరతారు. సీన్ కట్ చేస్తే మరో పక్క కార్తిక్ అండ్ అంజనా గుహలో నుండి బయటపడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. బయటికి వెళ్లేందుకు దారి కోసం వెతుకుతూ ఉంటారు, కానీ దారి కనిపించదు. దాంతో అసలు తమని ఇక్కడ ఎవరు బంధించారో అర్థం కాక రక్షించమని గట్టిగా అరుస్తూ ఫుల్గా భయపడిపోతూ ఉంటారు. అంజనా భయపడి ఏడుస్తూ ఉండడంతో కార్తిక్ తనని ఓదారుస్తాడు. అదే టైంకే ఆ గుహలో నుంచి బయటికి వెళ్లేందుకు ఉన్న దారిని ఎవరో పైనుంచి ఓపెన్ చేసి ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. ఆ వ్యక్తిని చూసిన కార్తిక్ అండ్ అంజనా మరింత భయపడిపోగా ఆ వ్యక్తి చూడ్డానికి జుట్టు గడ్డం బాగా పెరిగిపోయి చాలా సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నట్లు అర్థమవుతుంది. నిజానికి ఈ వ్యక్తే కార్తిక్ అండ్ అంజనాని కొట్టి ఆ గుహలో బంధించి ఉంటాడు. కార్తిక్ ఆ వ్యక్తిని చూసి ఎవరు నువ్వు, మమ్మల్ని ఎందుకు బంధించావు, నీకు ఏం కావాలి అని ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే ఆ వ్యక్తి ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కార్తిక్కి చాలా కోపం వచ్చి ఆ వ్యక్తిని కొట్టాలి అని తనపై అటాక్ చేయగా ఆ వ్యక్తే కార్తిక్ని చాలా దారుణంగా కొడుతూ టార్చర్ చేస్తూ చివరికి అంజనాపై కూడా అటాక్ చేసి కార్తిక్ ముందే అంజనాని కిస్ చేస్తూ కార్తిక్ తనని వదిలేయమని బ్రతిమాలుతున్నా సరే అంజనాతో మిస్బిహేవ్ చేస్తూ కార్తిక్ని చూసి నవ్వుతాడు. మరోవైపు సలీం అండ్ విఘ్నేష్ కార్తిక్ ఫోన్ని ట్రేస్ చేస్తూ తను వెళ్ళిన లొకేషన్స్ ఆధారంగా మొదట షాప్ దగ్గరికి, తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడి వారిని కార్తిక్ కారు ఎటు వెళ్ళిందో అడిగి తెలుసుకుంటూ చివరికి ఆ 2 దారిలో ఉన్న ప్లేస్కి చేరుకుంటారు. అయితే మొదట సలీం కార్తిక్ ఆ సర్వీస్ రోడ్డు గుండానే వెళ్ళి ఉంటాడు అనిపించి అదే దారిలో వెళ్ళాలి అనుకుంటాడు. కానీ అక్కడే ఉన్న బోర్డు చదివి కార్తిక్ కూడా ఈ బోర్డు చదివి ఉంటే తను అసలు ఈ దారిలో వెళ్ళే ఛాన్సే లేదని ఫిక్స్ అయ్యి ఇంకా మెయిన్ హైవే రోడ్డు మరో సిటీకి వెళ్తుందని రేపు వెళ్ళి ఆ సిటీలో కార్తిక్ అండ్ అంజనాని వెతకడానికి వెళ్ళాలి అనుకుంటారు. అందుకే సలీం అండ్ విఘ్నేష్ తమ టీంతో తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇంకా మరో పక్క గుహలో ఆ వ్యక్తి కార్తిక్ అండ్ అంజనాలని ఫుల్గా టార్చర్ చేస్తూ ఉంటాడు. కార్తిక్ అండ్ అంజనాలకి మాత్రం అసలు తను ఎవరో, తమని బంధించి ఎందుకు టార్చర్ చేస్తున్నాడో అర్థం కాక తమని వదిలేయమని
చేయమని బ్రతిమాలుతున్నా సరే వదిలిపెట్టడు. అలా వారిని టార్చర్ చేశాక ఆ వ్యక్తి అదే మార్గం గుండా బయటికి వచ్చి తను ఏర్పాటు చేసుకున్న గుడారంలోని డోలు కొడుతూ, శబ్దం చేస్తూ చాలా సంతోషంగా ఏదో సాధించినట్లు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంకే స్లోలోకి వచ్చిన కార్తీక్ అండ్ అంజన చాలా కష్టపడి ఆ గుహకి ఉన్న ద్వారం ద్వారా బయటికి వచ్చి అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తారు. అలా చాలా దూరం పరిగెడతారు. అయితే వారు పారిపోవడం గమనించిన ఆ వ్యక్తి తనకి ఆ అడవి మొత్తం ఎక్కడ ఏముందో బాగా తెలిసినట్టుగా తను ఏర్పాటు చేసిన ట్రాప్ ద్వారా మళ్ళీ కార్తీక్ అండ్ అంచనాలని పట్టుకొని బాగా కొట్టి తీసుకెళ్లి మళ్ళీ అదే గుహలోనే పడేసి ఆ గుహకి ఉన్న డోర్స్ క్లోజ్ చేస్తాడు. అయితే ఇదే ప్రాసెస్లోనే కార్తీక్ తలకి బలమైన గాయమయ్యి స్లో కోల్పోతాడు. అది చూసిన అంజన చాలా బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్ సలీం తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా పదే పదే తనకి అదే కేసు గుర్తొస్తూ ఉంటుంది. అసలు కార్తీక్ అండ్ అంచనా ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని, వారిని ఎలాగైనా కనిపెట్టాలి అని, ఒకవేళ లవర్స్ ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉందని బాగా ఆలోచిస్తాడు. అలా చాలాసేపు ఆలోచించిన సలీంకి లవర్స్ ఎప్పుడైనా సరే ఏకాంతంగా ఉండే ప్లేస్కి, ఎవరు తమని డిస్టర్బ్ చేయని ప్లేస్కి వెళ్ళి టైం స్పెండ్ చేయాలి అనుకుంటారని అర్థమయ్యి, అయితే ఒకవేళ ఉదయం తను చూసిన 2 దారుల్లో సిటీకి వెళ్ళే హైవే దారిలో కాకుండా సర్వీస్ రోడ్డు ఉన్న ఆ అడవి మార్గంలోనే వెళ్ళి ఉండే ఛాన్స్ ఉందని అర్థమయ్యి, అందుకే ఆ అడవి మార్గం దారిలోనే వెళ్ళాలని ఫిక్స్ అయ్యి మరుసటి రోజు ఉదయం తన టీంని తీసుకుని తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈసారి ఆ అడవి మార్గం గుండా వెళ్తారు. అలా ఆ దారిలో అడవి లోపలికి వెళ్తారు. ఒక ప్లేస్లో వారికి కార్తీక్ తాగి పడేసిన కోక్ బాటిల్ కనిపిస్తుంది. అది చూసిన సలీంకి అయితే కార్తీక్ అండ్ అంజనా ఇదే దారిలోనే వచ్చారని క్లారిటీ వచ్చి అలా ఇంకా లోపలికి వెళ్తారు. అలాగే సలీం ఆ ప్లేస్ అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. అలా అడవి లోపలికి వెళ్ళాక ఒక ప్లేస్లో కార్తీక్ కారు వెళ్ళిన దారిలో కాకుండా మరో దారిలో వెళ్తారు. దాంతో అక్కడ వారికి కార్తీక్ అండ్ అంజనా గురించి ఎలాంటి క్లూ దొరకదు. అలా చీకటి పడేదాకా ఆ ప్లేస్ అంతా వెతికి సలీం తన టీంతో తిరిగి వెనక్కి వచ్చేస్తారు. మరో పక్క ఆ వ్యక్తి అంజనాని ఫుల్గా టార్చర్ చేస్తూ ఉండడంతో అంజన చాలా కష్టపడి ఆ వ్యక్తిని కొట్టి ఆ గుహకి ఉన్న మార్గం ద్వారా బయటికి వచ్చి అక్కడి నుంచి బయటపడాలని పరిగెడుతుంది. అయితే ఆ వ్యక్తి మళ్ళీ అంజనా వెంటపడి తనని పట్టుకుని తన తలపై కొట్టి తీసుకెళ్లి గుహలో పడేస్తాడు. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి ఇన్స్పెక్టర్ సలీం అదే కేసు గురించి ఆలోచిస్తూ కనబడకుండా పోయింది ఎక్స్ మినిస్టర్ కొడుకని, తనని ఎలాగైనా త్వరగా కనిపెట్టాలని టెన్షన్ పడుతూ ఉదయం తను అడవిలోకి వెళ్ళినప్పుడు తీసిన వీడియోలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని పదే పదే అదే వీడియో ప్లే చేసి చూస్తూ ఉంటాడు. అలా వీడియోలో ఒక ప్లేస్లో తనకి చాలా దూరంలో ఏదో మంట వెలుగుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. అది చూసిన సలీంకి అయితే అక్కడ ఎవరో ఉన్నారేమో అని డౌట్ వచ్చి అంత రాత్రి సమయంలో కూడా ఒక్కడే ఆ ప్లేస్కి కార్లో బయలుదేరతాడు. నిజానికి ఆ మంట వెలుగుతున్న ప్లేస్ ఆ అడవి వ్యక్తి ఏర్పాటు చేసుకున్న నివాసమై ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా ఇన్స్పెక్టర్ సలీం అడవిలోని ఆ ప్లేస్కి జీప్లో వెళ్తూ ఉండగా సడన్గా తన జీపు ముందు ఏదో ఆకారం కనిపించడంతో సలీం ఫుల్గా భయపడి జీప్కి సడన్ బ్రేక్ వేయడంతో చిన్న యాక్సిడెంట్ అవుతుంది. దాంతో సలీం జీప్ దిగి ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అక్కడే ఒక ప్లేస్లో రక్తపు మరకలు చూసిన సలీం ఈ ప్లేస్లో ఒంటరిగా ఉండడం ప్రమాదమని జీప్లో ఉన్న తన గన్ తీసుకోవడానికి జీప్ దగ్గరికి వెళ్తాడు. అయితే అదే టైంకే సడన్గా సలీం వెనక నుండి ఆ అడవి వ్యక్తి వచ్చి తన తలపై కొట్టడంతో సలీం స్లో కోల్పోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఈ విషయం కాస్త సిటీ మొత్తం తెలిసి అన్ని టీవీ ఛానల్స్లో కూడా కనబడకుండా పోయిన ఎక్స్ మినిస్టర్ కొడుకు కార్తిక్ని కనిపెట్టేందుకు వెళ్ళిన ఇన్స్పెక్టర్ సలీం కూడా సత్యమంగళం ఫారెస్ట్ ఏరియాలో కనబడకుండా పోయారని, ఇప్పటిదాకా వారి ఆచూకీ తెలియలేదని చూపిస్తూ ఉంటారు. అలా సలీం మిస్ అయిన ప్లేస్కి మీడియా వారు అలాగే పోలీస్ ఆఫీసర్ విఘ్నేష్ తన టీంతో చేరుకొని ఆ ప్లేస్ చుట్టుపక్కలంతా గాలిస్తూ ఉంటారు. ఇంకా విఘ్నేష్ కార్తిక్తో పాటు ఇన్స్పెక్టర్ సలీంని కనిపెట్టేందుకు ఈ కేసుని తనే టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అలా విఘ్నేష్ సలీం జీప్లో ఉన్న తన గన్ తీసుకొని సలీం బాధ్యతని తను తీసుకుంటాడు. కార్తిక్తో పాటు తనకి ఎంతో ఇష్టమైన ఇన్స్పెక్టర్ సలీంని కనిపెట్టాలని ఫిక్స్ అవుతాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన విఘ్నేష్ కార్తిక్ అండ్ సలీం ఇద్దరూ కనబడకుండా పోయిన ఆ అటవీ ప్రాంతం గురించి మొదట మొత్తం సమాచారం తెలుసుకోవాలి అని, అసలు ఆ అడవిలో ఉన్న అదృశ్య శక్తి ఏంటా అని ఆ అడవి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా విఘ్నేష్కి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవేంటంటే సుమారుగా 25 సంవత్సరాల క్రితం ఒక ఇంజనీర్ ఫ్యామిలీ ఇదే అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటారు. అయితే ఇంజనీర్ ఫ్యామిలీ చావులని కొంతమంది యాక్సిడెంట్ వల్ల జరిగింది అని మాట్లాడుకోగా మరికొంతమంది మాత్రం ఎవరో చంపారు అనుకుంటూ ఉంటారు. అయితే అలా ఇంజనీర్ ఫ్యామిలీ చనిపోయినప్పటి నుండి ఆ అటవీ ప్రాంతంలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరగడం స్టార్ట్ అవుతాయి. ఆ సంఘటనలు జరిగినప్పటి నుండి ఆ అటవీ ప్రాంతం మార్గం గుండా వెళ్ళడానికి అందరూ భయపడిపోయేవారు. ఎందుకంటే
ఆ అటవీ ప్రాంతం గుండా ఎవ్వరు వెళ్ళినా సరే తిరిగి వెనక్కి వచ్చేవారు కాదు. దాంతో అప్పటినుంచి అందరూ అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని భయపడిపోతూ ఉండేవారు. అలా అప్పటినుంచి దాదాపు ఆ దారి గుండా వెళ్ళిన 7గురు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఇంకా ఆ దారిలో వెళ్ళటం ప్రాణానికే ప్రమాదమని, అందుకే ఆ దారిలో ఇంకా ఎవరూ వెళ్లకుండా చేయడానికి ఆ దారికి వెళ్ళే ఎంట్రన్స్లోనే బోర్డు మీద ఈ దారిలో సాయంత్రం 6 దాటాక వెళ్ళడం ప్రమాదమని రాసి ఉంచుతారు. అలా ఆ అడవి గురించి అక్కడ జరిగిన సంఘటనల గురించి తెలుసుకున్న విఘ్నేష్ అసలు నిజంగానే ఆ అటవీ ప్రాంతంలో ఇంజనీర్ ఫ్యామిలీ చనిపోయింది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి అని ఆ సంఘటన జరిగినప్పటి సంవత్సరానికి చెందిన న్యూస్ పేపర్స్ అన్నీ వెతకగా అలా ఒక న్యూస్ పేపర్లో ఇంజనీర్ ఫ్యామిలీ చనిపోయిన న్యూస్ ఉంటుంది. అది చూసిన విఘ్నేష్ దాని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి అని అప్పుడు ఆ న్యూస్ పేపర్లో ఆ న్యూస్ కవర్ చేసి రాసిన రైటర్ నటరాజన్ అడ్రస్ కనుక్కొని వెళ్ళి రైటర్ నటరాజన్ని కలిసి తను న్యూస్ పేపర్లో రాసిన ఇంజనీర్ ఫ్యామిలీ న్యూస్ ఆర్టికల్ గురించి అడగ్గా దానికి ఆ రైటర్ విఘ్నేష్తో ఆ ఇంజనీర్ ఫ్యామిలీ యాక్సిడెంట్ న్యూస్ కవర్ చేసి ఆర్టికల్ రాసింది నేనే, కానీ ఆ యాక్సిడెంట్కి సంబంధించి నాకు చాలా విషయాలు తెలిసాయి. అవన్నీ ఆర్టికల్లో మెన్షన్ చేసి పేపర్లో ప్రింట్ చేయమని చెప్పాను, కానీ పేపర్ వాళ్ళు మాత్రం నేను చెప్పింది రాయకుండా కేవలం అది యాక్సిడెంట్ అని రాసి వదిలేశారు. నేను ఆ ఇంజనీర్ ఫ్యామిలీ యాక్సిడెంట్లో తెలుసుకున్న విషయాలు అన్నీ కూడా ఒక బుక్లో కూడా రాసి పెట్టాను. నీకు నిజంగా ఆ ఇంజనీర్ ఫ్యామిలీ యాక్సిడెంట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ నీకు తెలుసుకోవాలి అని ఉంటే ఈ బుక్ చదువు అని రైటర్ ఆ బుక్ని విఘ్నేష్కి ఇస్తాడు. అలా విఘ్నేష్ ఆ బుక్ తీసుకుని వస్తాడు. నెక్స్ట్ సీన్లో అలా విఘ్నేష్ ఆ బుక్ చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఇక్కడే మనకి ఇంజనీర్ ఫ్యామిలీని చూపిస్తారు. ఇంజనీర్ ఫ్యామిలీలో ఇంజనీర్ జాన్, తన భార్య అలాగే కొడుకు ఆనంద్ ఉంటారు. జాన్ది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కానీ ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంకా జాన్ ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్, అందుకే జాన్కి ఎక్కువగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ పనులు ఎక్కువగా చేసేవాడు. ఇలా ఉండగా ఒకసారి మినిస్టర్ గురుమూర్తికి జాన్ గురించి తెలిసి తనని కలిసి హైవే పక్కనే ఉన్న సత్యమంగళం ఫారెస్ట్ ఏరియా మధ్యలో నుండి రూట్ నెంబర్ 17 రోడ్డు వేయడానికి తనని ఒప్పించాలి అనుకుంటాడు. అయితే అది విన్న జాన్ ఆల్రెడీ ఆ అడవి పక్క నుండి రోడ్డు ఉంది కదా, ఇప్పుడు అందరూ కూడా ఆ రోడ్డు ద్వారానే పక్క సిటీకి వెళ్తున్నారు, ఇప్పుడు కొత్తగా అడవి మధ్యలో నుండి రోడ్డు ఎందుకు వేయాలి అని అడవి మధ్య నుండి రోడ్డు వేయడానికి నో చెప్తాడు. అయితే నిజానికి జాన్ అడవి మధ్య గుండా రోడ్డు వేయడానికి నో చెప్పడానికి కారణం ఏంటంటే జాన్కి ఆల్రెడీ గురుమూర్తి క్యారెక్టర్ గురించి తెలుసు. తను ఏదో ఇల్లీగల్ పనులు చేయడానికే అడవి మధ్య గుండా రోడ్డు వేయించడానికి ట్రై చేస్తున్నాడని అర్థమయ్యి అందుకే అలాంటి పనులు అస్సలు నచ్చని జాన్ వారికి నో చెప్తాడు. ఇక్కడే మనకి మినిస్టర్ గురుమూర్తి గురించి చూపిస్తారు. జాన్ అనుకున్నట్టే నిజంగానే గురుమూర్తి కరప్టెడ్ పొలిటీషియన్. తనకి ముంబై మాఫియాతో కూడా కనెక్షన్ ఉంటుంది. గురుమూర్తి ప్రతి ఇల్లీగల్ పని ముంబై మాఫియా డానైన కాసిం ఇబ్రహీంతో కలిసి చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ గురుమూర్తి చేసే ప్రతి ఇల్లీగల్ పనికి తనకి సపోర్ట్ చేయడానికి నలుగురు ఉంటారు. అందులో ఎమ్మెల్యే శివరామన్, డిఎస్పి శంకర్లింగం, కాంట్రాక్టర్ మీనన్, ఇన్స్పెక్టర్ స్వామినాథన్. అలా ఇప్పుడు గురుమూర్తి చీఫ్ ఇంజనీర్ అయిన జాన్ని కూడా తమ టీంలో చేర్చుకొని తమ ఇల్లీగల్ పనులకి సపోర్టుగా ఉంచుకోవాలి అనుకోగా జాన్ మాత్రం నిజాయితీ అండ్ స్ట్రిక్ట్ ఇంజనీర్ అవటం వల్ల గురుమూర్తి ఎన్నిసార్లు తమ పనికి సపోర్ట్ చేయమని కన్విన్స్ చేసినా సరే జాన్ నో చెప్తూ ఉంటాడు. నిజానికి ఇప్పుడు గురుమూర్తి ఆ అడవిలో ఉన్న ఎర్రచందనం చెట్లు నరికి వాటిని ఇబ్రాహీంకి అమ్మేయాలి అని, అందుకే ఆ అడవిలోని ఎర్రచందనం మొక్కల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాటిని అక్కడి నుంచి బయటికి తెచ్చేందుకు ఎవ్వరికీ తెలియకుండా జాన్తో అక్కడ రోడ్డు వేయించాలి అనుకుని ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఎంత రిక్వెస్ట్ చేసినా సరే జాన్ తన మాట వినకపోవడంతో మినిస్టర్ గురుమూర్తి జాన్ బ్రతికి ఉంటే తమ ఇల్లీగల్ పనుల గురించి ఎప్పటికైనా అందరికీ చెప్పే ప్రమాదం ఉందని తనని చంపాలి అని ఫిక్స్ అయ్యి ఒకరోజు రాత్రి జాన్ తన ఫ్యామిలీతో కలిసి అడవిలోకి వెళ్ళి తన కొడుకు బర్త్డే అవటం వల్ల చిన్న పార్టీ చేసుకుని తిరిగి వస్తూ ఉండగా ఈ విషయం తెలిసిన గురుమూర్తి అండ్ ఇబ్రహీం తమ టీం నలుగురితో కలిసి జాన్ కార్కి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తారు. అలా ఆ యాక్సిడెంట్లో జాన్ అక్కడికక్కడే చనిపోగా జాన్ భార్య అండ్ కొడుకు గాయాలతో బ్రతికి ఉంటారు. అక్కడికి వచ్చిన గురుమూర్తి బ్రతికి ఉన్న జాన్ భార్యని చూసి రాయితో తన తలపై కొట్టి చంపి తర్వాత ఆనంద్ని కూడా చంపాలి అనుకోగా అదంతా చూసిన ఆనంద్ భయపడి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయి ఉంటాడు. ఎంత వెతికినా సరే ఆనంద్ కనబడకపోవడంతో గురుమూర్తి అండ్ తన టీం అక్కడి నుంచి తిరిగి వచ్చేసి ఉంటారు. అలా బుక్ చదివిన విఘ్నేష్కి ఇప్పటిదాకా అడవిలో చనిపోయిన 7గురిలో 4 గురుమూర్తి కోసం పనిచేసిన 4
నలుగురే అని తెలుస్తుంది. అలాగే ఇదంతా ఆ అడవిలో ఉన్న వ్యక్తి చేస్తున్నాడు అని, ఆ వ్యక్తి ఎవరో కాదు జాన్ కొడుకు ఆనందే అని, తన అమ్మా నాన్నల్ని దారుణంగా చంపిన వారి మీద ఆనంద్ రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఇప్పుడు గురుమూర్తి మీద కోపంతోనే తన కొడుకు కార్తిక్ని కూడా కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తున్నాడు అని విఘ్నేష్కి అర్థమయ్యి ఆనంద్ తన గురించి తెలిసిన ఇన్స్పెక్టర్ సలీంని కూడా చంపేస్తాడు అని, సలీంని ఎలాగైనా కాపాడాలని వెంటనే కారులో ఆ అడవిలోకి బయలుదేరతాడు. అలా విఘ్నేష్ అడవిలోకి వెళ్ళి ఆనంద్ వారిని బంధించిన గుహని కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరో పక్క ఆనంద్ సలీంని కూడా అదే గుహలోని మరొక గదిలో బంధించి తనకి తినడానికి ఫుడ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సలీంకి తన పక్క రూమ్లోనే కార్తిక్ అండ్ అంజనాని కూడా బంధించాడని అర్థమయ్యి అంజనా ఏడుపు సౌండ్ విన్న సలీం తనకి పక్క రూమ్కి మధ్య ఉన్న గోడ మట్టితో తయారు చేసిందని తను ఫుడ్ తిన్న ప్లేట్ సహాయంతో రెండు రూమ్స్ కి మధ్య ఉన్న గోడకి రంధ్రం చేసి అంజనా అండ్ కార్తిక్ ని బంధించిన రూమ్ లోకి వెళ్తాడు. అయితే అప్పటికే కార్తిక్ తలకి అయిన గాయం వల్ల ఎక్కువ బ్లీడింగ్ అయ్యి కార్తిక్ చనిపోయి ఉంటాడు. అది అర్థమైన అంజనా చాలా బాధపడుతుంది. దాంతో సలీం కనీసం అంజనానైనా కాపాడాలని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి కాపాడాలి అనుకోగా అప్పుడే అక్కడికి ఆనంద్ వచ్చి సలీంపై అటాక్ చేసి చంపబోగా సలీం చాలాసేపు కష్టపడి ఆనంద్ని కొట్టి అంజనాని మొదట గుహ నుండి బయటికి పంపి తర్వాత సలీం అక్కడే గుహలో ఉన్న పెట్రోల్ లాంటి రసాయనాలు కింద పోసి గుహని తగలబెట్టి ఆనంద్ని అందులోకే తోసేసి సలీం కూడా ఆ గుహ నుండి బయటికి వచ్చి దానికి ఉన్న డోర్ క్లోజ్ చేసేస్తాడు. అప్పుడే అక్కడికి విఘ్నేష్ కూడా చేరుకుంటాడు. అలా సలీం చివరికి అంజనా ప్రాణాలు మాత్రమే కాపాడగలుగుతాడు. అలా వారు ఆనంద్ చనిపోయాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజుల తర్వాత ఈ విషయం తెలిసిన ఎక్స్ మినిస్టర్ గురుమూర్తి తన కొడుకు ఆత్మ శాంతి కలగాలి అని ఆ అడవిలోని ఆ గుహ ఉన్న ప్లేస్కి వచ్చి ఫ్లవర్ బుకే అక్కడ పెట్టి చాలా బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఎవరో గురుమూర్తి మెడకి తాడు బిగించి ఊపిరాడనివ్వకుండా చేసి చంపేస్తారు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ రోజు మంటల్లో ఆనంద్ చనిపోయి ఉండాడు. శరీరం మొత్తం కాలిపోయి కృణపణాలతో బయటపడి ఉంటాడు. అలా ఇప్పుడు చివరిగా గురుమూర్తిని కూడా చంపి తన అమ్మానాల్ని దారుణంగా చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకుని గట్టిగా నవ్వుతూ ఆకాశం వైపు చూస్తాడు. అలా కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.